ఈ నేపథ్యంలో కూటమి పార్టీలు బలపరిచినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే బోండా ఉమా గారితో మనం ఈ రోజు ఉన్నాము. సార్ చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎన్నికలకు 2 వారాలు మాత్రమే సమయం ఉంది. మీ ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది, దీని గురించి తెలియజేయండి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి యొక్క ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఎన్డీఏ కూటమికి ప్రజలు హారతలు ఇచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలనలో ఇక భరించే ఓపిక ప్రజలకు లేదు అనే పరిస్థితికి వచ్చేసారు. అన్ని రకాలుగా బాదుడే బాదుడు, ధరలు పెంచారు, కరెంట్ ఛార్జీలు పెంచారు, ఇంటి పన్నులు పెంచారు, నీటి పన్నులు, చెత్త మీద పన్ను, ఇలాగా అన్ని రకాలుగా ప్రజల మీద భారం వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోవాలి, స్వర్ణయుగం లాంటి చంద్రన్న పరిపాలన రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్న ఈ తరుణంలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా ఈరోజు మేనిఫెస్టో ప్రకటించారు కదా, దీని ద్వారా ప్రజల ముందుకు మీరు ఏ విధంగా వెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా మాది ఆల్రెడీ సూపర్ 6 మెయిన్ మేనిఫెస్టో. సూపర్ 6 అనేది ప్రతి కుటుంబానికి ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ప్రకటించాం. 3,000 రూపాయలు పింఛన్ని 4,000 రూపాయలు పెంచి ఆ 4,000 కూడా ఇంటి వద్దకే పింఛన్ ఇచ్చేటట్టు ప్రకటించాం. మూడవది, ప్రతి మహిళకి కూడా 18,000 రూపాయలు నగదు ప్రకటించాం. పిల్లలున్న తల్లులకి 2 పిల్లలుంటే చెరవు 15,000 30,000, 3 పిల్లలుంటే 3 15 45,000 ప్రకటించాం. మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ప్రకటించాం. చదువుకున్న పిల్లలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ప్రకటించాం. అన్ని రకాలుగా ఇవాళ దెబ్బతిన్న మహిళలు, బడుగు బలహీన వర్గాలకి అలాగే వెనుకబడిన వర్గాలకి ఈ సూపర్ 6 మేనిఫెస్టో ఒక ఆశాజనకంగా ఉంది. ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో వల్ల వాళ్ళ జీవితాలు నిలబడతాయి, వాళ్ళ జీవితాల్లో సహాయం అందుతుందనే పరిస్థితికి వచ్చారు. ఖచ్చితంగా రేపు ఎన్డీఏ కూటమి ప్రజల కోసమే పనిచేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత వైసీపీ అభ్యర్థి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తామని అంటున్నారు కదా, దీని మీద మీరేమంటారు? కనబడని మాటల్లో కనబడే అభివృద్ధి పనులు వేరు, చేతల్లో అక్కడ కనబడే అభివృద్ధి పనులు వేరు. బోండా ఉమా 2014, 2019 శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు, సింగనగర్ ఫ్లైఓవర్ కింద రైల్వే అండర్ బ్రిడ్జిని నిర్మించడం కానీ, మధురానగరు దేవీనగరు వంతెన్ని నిర్మించడం కానీ, మధురానగరు బీఆర్టీఎస్ రోడ్లో ఆర్యూబీ డబుల్ లైన్ ఆర్యూబీ నిర్మించడం కానీ, అలాగే దాదాపు 21 డివిజన్లు ఉన్న సెంట్రల్ నియోజకవర్గంలో 16 డివిజన్లో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు నిర్మించడం కానీ, దాదాపు గవర్నమెంట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ స్కూల్స్లో అన్నింటిలో కూడా అదనపు తరగతి గదులు నిర్మించడం కానీ, అలాగే ప్రకాష్ నగర్లో మోడల్ రైతు బజారు, ఇది శాశ్వత అభివృద్ధి డెవలప్మెంట్కి చిరునామా బోండా ఉమా. మాటల్లో చెప్పుకునే వాళ్ళు వైసీపీ వాళ్ళు, మాటల్లో ఆకాశంలో ఇది కట్టాను అంటే కనపడవు, అవన్నీ కనపడేది ఆకాశం కనపడుద్ది, అది కట్టాం ఇది కట్టాం. ఇవాళ ప్రజలు గాలి పిలుస్తున్నారంటే మా జగన్మోహన్ రెడ్డి కారణం, ప్రజలు ఉన్నారంటే మేమే కారణం చెప్పుకునే వాళ్ళు సొల్లు మాటలకి మనం లెక్క పెట్టాల్సిన ప్రసక్తి లేదు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక ప్రణాళికాబద్ధంగా తెలుగుదేశం హయాంలో 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గ అభివృద్ధికి కష్టపడి పనిచేసాం, అభివృద్ధి చేసాం. ఆ అభివృద్ధి ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఏ రోడ్లోకి వెళ్ళినా కనబడుద్ది. బోండా ఉమా చేసినటువంటి అభివృద్ధి ప్రతి నియోజకవర్గంలో ప్రతి రోడ్లో కనబడుద్ది. ఒక మార్క్, అది డెవలప్మెంట్కి ఒక ట్రేడ్ మార్క్గా బోండా ఉమా పనిచేశాడు. ఈ 5 సంవత్సరాలు నేను ఇన్ని చెప్పాను, ఏం డెవలప్ చేశాను వీళ్ళని చెప్పానండి. అంతే తప్పితే ప్రజలందరికీ గాలి ఇచ్చాం, ప్రజలందరికీ నీరు ఇచ్చాం, ప్రజలందరికీ వెలుతురు ఇచ్చాం, చీకటి ఇచ్చాం, ఈ మాటలు వల్ల ఉపయోగం లేదు, ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. కాబట్టి రేపు అధికారంలోకి వచ్చినా కూడా ఎన్డీఏ కూటమి మళ్ళీ ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులెత్తిస్తాం. అదేవిధంగా ఇప్పుడు సీఎం మీద గులకరాయి ఘటనలో మీ పేరు బాగా వినిపించింది. అదేవిధంగా మీరు ఈ ప్రచార సమయంలో మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయంటారు? 2019 ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా ఆడారు. ఆ రోజు సానుభూతి వర్కౌట్ అయింది. మరి అమాయకుడైన కోడికత్తి సీనుని 5 సంవత్సరాలు జైల్లో పెట్టారు. ఇవాళ అదే విధంగా మళ్ళీ గులకరాయి డ్రామాలో మొట్టమొదట స్పందించిన వ్యక్తి బోండా ఉమా. ఏ విధంగా స్పందించారు? మేము డైరెక్ట్గా ఎన్నికల ప్రధాన కమిషన్ కలిసి సిబిఐ ఎంక్వైరీ చేయండి, అసలు ఈ రాయి దాడి నిజమా కాదా, చేస్తే ఎవరు చేశారు, ఎవరు చేయించారు, మొత్తం సిబిఐ బయటపడుద్దని చెప్పి ఎన్నికల ప్రధాన అధికారిని కలిసాం.
అదే రోజు గవర్నర్ గారిని సాయంత్రం వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని గవర్నర్ గారిని కూడా సిబిఐ ఎంక్వైరీ కోరాలి అని చెప్పి డిమాండ్ చేసింది తెలుగుదేశం పార్టీ బోండా ఉమ. అలాంటిది ఇవాళ ఎందుకు ముఖ్యమంత్రి సిబిఐ ఎంక్వైరీ చేయించుకోవాలా? కోడికత్తి డ్రామా మీదేమో ఆ రోజు చాలా మాటలు మాట్లాడి ఎన్ఐఏ ఎంక్వైరీ చేయించుకున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేయించుకున్నాడు. ఇవాళ గులకరాయి డ్రామా నిజమైతే ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ముఖ్యమంత్రి అడగలేదు? ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వైసీపీ ప్రభుత్వం అడగలేదు? సమాధానం చెప్పాలి. కాబట్టి ప్రజల్ని పొద్దాకా పిచ్చోళ్ళని చేద్దామంటే కుదిరే ప్రసక్తి లేదు. ఒకసారి అమాయకులుగా దొరికిపోయారు, నమ్మారు. దానికి ప్రాయశ్చిత్తం ఏంటో 5 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారు. కాబట్టి ఎప్పుడూ ప్రజల్ని మోసం చేద్దామంటే కుదిరే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ప్రజలు తెలుసుకున్నారు. మేము సిబిఐ ఎంక్వైరీ అడిగింది తెలుగుదేశం పార్టీ, సిబిఐ ఎంక్వైరీ అడిగింది బోండా ఉమ. ఇవాళకైనా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, అమాయకుడిని లోపల పెడతాం ఒక ఒడ్డెరక సామాజిక వర్గ కుర్రోడిని కాదు. నిజాలు తెలియాలంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఇచ్చింది ఎవడు, వేసింది ఎవడు, వేయించింది ఎవడు, మొత్తం కథ బయటకు వస్తుంది. అప్పుడు నిజాలు నెగ్గుతాయి. అదేవిధంగా బోండా ఉమాని ఇప్పుడు కట్టడి చేయడానికి నేతలందరూ కలిసి ఆటల దాడిని ప్రారంభించారుగా, దీని మీద ఏ విధంగా సమాధానం చెప్తారు? నన్ను ఆ రాయి దాడిలో ఇరికించాలని చూశారు. నా ఆఫీస్ ముందుకు 100 మంది పోలీసులు పంపించారు, నా ఇంటి దగ్గర పోలీసులు పెట్టారు. కానీ నేను ఏ రోజు కూడా భయపడలా, ఏ రోజు కూడా సమస్యకి ఎదురొడ్డి పోరాడా. సమస్యకి ఎదురొడ్డి పోరాడి డైరెక్ట్గా పోలీసుల్ని, ప్రభుత్వాన్ని నిలదీశా. ఏ విధంగా బోండా ఉమ్మని ఇరికిస్తారు? బోండా ఉమ్మ ద్వారా చంద్రబాబు గారిని, బోండా ఉమ్మ ద్వారా లోకేష్ని. ఏంటి తప్పుడు పనులు? గులకరాయి దాడి చేపించింది ఎవడు, చేసింది ఎవడు, నిజాలు నెగ్గుదేయాలి. సిబిఐ ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటకు వస్తాయి. కానీ బోండా ఉమ్మ పేరు చేపించాలని దుర్గారావు, వేముల దుర్గారావు అనే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తని 7 రోజులు టార్చర్ చేసి మళ్ళీ ఎప్పుడైతే నిలదీశామో, ఎప్పుడైతే వీళ్ళ బండారం బయట పెట్టామో, రాత్రిపూట తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపేశారు. మరి ఎందుకు దింపేశారు ఇంటి దగ్గర? నిజంగా కనుక గులకరాయి దాడి నిజమై ఉంటే వేముల సతీష్ అనే దాంట్లో ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయన్నీ వాస్తవాలు అయితే దుర్గారావుని ఎందుకు వదిలిస్తారు? చెప్పండి. దుర్గారావు ద్వారా బోండా ఉమ్మని ఇరికించాలని చూశారు. ఎందుకు మరి మేము పోరాటం చేసినాక ఎందుకు వెనకం చేశారు? కాబట్టి అవాస్తవాలు అల్లాలంటే తాడేపల్లికి కుదరదు. ఇక్కడ ఎవరు పిచ్చివాళ్ళు లేరు. ఖచ్చితంగా న్యాయం కోసం పోరాడతాం, ధర్మం కోసం పోరాడతాం, చట్టపరంగా పోరాడతాం. చట్టం మీద గౌరవం ఉన్నవాళ్ళం. నిజంగా తప్పు చేస్తుంటే ఏమైనా చేసుకోండి. కానీ కట్టుకథలు అల్లి ఫ్యాబ్రికేట్ సీన్ క్రియేట్ చేసి మమ్మల్ని ఇరికిద్దామని చూస్తే దాని పరివేశం ఏంటో చూశారు. ఒక సిబిఐ ట్రాన్స్ఫర్ అయ్యాడు, ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు సీతారామాంజనేయులు ట్రాన్స్ఫర్ అయ్యాడు. రేపు ఎవరి మీదైనా సరే మా తప్పుడు విధానంలో మా జోలికి వస్తే ఎవరి మీదైనా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ప్రతి వ్యవస్థ న్యాయం కోసం ప్రతి వ్యవస్థ తలుపులు తడతాం. అదేవిధంగా ప్రజల వద్దకు మీరు ఏ ఎజెండాతో ముందుకు కొనసాగుతున్నారు? అభివృద్ధి అమ్మా. ఇవాళ అల్లాడిపోతున్నారు ప్రజలు. నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అందట్లేదు, అప్పులు పాలైపోయారు, ధరలు పెరిగిపోయినాయి. ఉప్పులు, పప్పులు, పాలు, పెరుగు, నూనెలు, గ్యాస్ బండ్లు, కరెంటు బిల్లులు, చెత్త పన్నులు, ఇంటి పన్నులు, నీటి పన్నులు అన్నీ పెరిగిపోయినాయి. ప్రజల ఆదాయమో తగ్గిపోయింది. ఆదాయం పెరగలా, ఖర్చులు మాత్రం 3 రెట్లు ఖర్చులు పెరిగినాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. మళ్ళీ స్వర్ణయుగం లాంటి చంద్రబాబు గారి పరిపాలన ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మేము రేపు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని చెప్తూ తిరుగుతూ ఉన్నాం. రేపు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్తా ఉన్నాం. ఇదన్నీ కూడా ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు. రేపు ఎన్డీఏ కూటమి గెలవటం, తెలుగుదేశం అధికారంలో రావటం, జనసేన తెలుగుదేశం కూటమి అధికారంలో రావటం అనేది ఒక చారిత్రాత్మకమైన అవసరం. ఇది ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం. కాబట్టి ప్రజలందరూ కూడా అదే ఆలోచనతో ఉన్నారు. ఇవాళ కట్టుకథలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుంది. ఒక చిన్న ప్రశ్న అండి, మీరు గెలిస్తే కనుక నియోజకవర్గ ప్రజలకు ఏం హామీ ఇవ్వబోతున్నారు? ఇవాళ చాలా సమస్యలు చెప్పాను కదా. నేను 5 సంవత్సరాల కిందట నేను చేసిన అభివృద్ధి చెప్తే ఈ 5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ₹1 కోటి కూడా ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టాల. మళ్ళీ నిధులు తీసుకురావాలి, అభివృద్ధి చేయాలి. దాని ద్వారా మళ్ళీ అన్ని రకాలుగా సెంట్రల్ నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలి. రేపు అధికారం రాగానే ఒక సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి నేను ఖచ్చితంగా డివిజన్ల వారీగా 21 డివిజన్లో ఏ సమస్యలు అయితే మరి పెండింగు, ఏ సమస్యలు అయితే అలాగే ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగా ఉందో అట్లన్నిటిని మళ్ళీ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం.
అట్లాగే నగర శివారు ప్రాంతాలు కండ్రిగా మరి 64వ డివిజన్ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. అవన్నీ ఇటేపు మన జక్కంబుడ్ రోడ్లో కానీ అట్లాగే కండ్రిగా నున్న వైపు కానీ పాతపాడు రోడ్లో కానీ అభివృద్ధి పదంలో వేగంగా తీసుకెళ్తే ఫెసిలిటీస్ పెడితే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది, నగరం విస్తరిస్తుంది. ఎంతసేపు ఎక్కడ విజయవాడో అక్కడ విజయవాడలో ఉండిపోయాం. ఇటేపు అభివృద్ధికి కొంత 94 మన 2014-19 చేయగలిగాం, కానీ 2019-24లో ఎక్కడ కూడా జరగల. అవన్నిటిని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తే అభివృద్ధి ఇంకా ముందుకు వెళ్ళుద్ది. అలాగే నివాస యోగ్యాలు పెరుగుతాయి, సిటీ పెరుగుద్ది, దాని మీద దృష్టి పెడతాం. థ్యాంక్ యూ ఉమా గారు, ఆల్ ది బెస్ట్. అదేవిధంగా ఇప్పుడు కూటమి బలపరిచినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే బోండా ఉమా గారు ఇచ్చినటువంటి హామీలు ప్రజల వద్దకు ఎటువంటి ధీమాతో వెళ్తున్నారు, అదేవిధంగా ఎంతో చక్కగా విపులంగా వివరించడం జరిగింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. అటు అధికార పార్టీలో ఉన్న ప్రత్యర్థి కానీ ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రత్యర్థి కానీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం పోటాపోటీగా నిర్వహిస్తూ ఉన్నారు. సో కూటమి బలపరిచినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావుతో స్పెషల్ షో ద్వారా కెమెరామ్యాన్ ప్రదీప్తో రజనీ మను.